మీరు ఎప్పుడైనా రాయలసీమ కారం దోశ తిన్నారా? ఎక్కువ కర్నూలు సైడ్ కానీ వెళ్తే కడప కానీ కర్నూలు కానీ ఆ ఏరియాలలో ఈ దోశ బాగా ఏ హోటల్ పోయినా కారం దోశ అంటే ఇస్తారనమాట. ఏమి లేదు, ఎవరైనా వాడుకోవచ్చు. ఇలా దోశ పిండి మామూలుగా అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదా. దోశ వేసేసుకొని ఇందులో ఉల్లిపాయలు, ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసేసి పచ్చివే డైరెక్ట్గా ఉప్పు కారం వేయండి. పచ్చి ఉల్లిపాయలు, కొబ్బరి, ఉప్పు, కారము అన్నీ వేసేసి ఇంకా ఇందులో జీలకర్ర, చిన్నుల్లిపాయ ఇవన్నీ కలపరు. కలిపితే దాని టేస్ట్ వేరే అవుతుంది. ఇలా వేసేసి మీరు నెయ్యి కానీ నూనె కానీ వేసేసి అటు ఇటు తిప్పుతూ కాల్ చేసుకున్నారనుకో చాలా బాగుంటుంది ఈ దోశ. 2 తినేవాళ్ళు 4 తింటారు, 4 తినేవాళ్ళు ఇంకా ఎన్నైనా తింటారనమాట. అంత బాగుంటుంది టేస్ట్. మీరు ఎప్పుడైనా తిన్నారా? కామెంట్ చేయండి. లేకపోతే ట్రై చేసి ఎలా ఉందో ఒకసారి మెసేజ్ చేయండి. పెనం బాగా హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కితే దోశ బాగా వస్తుంది. ఇందులోకి పల్లీల చట్నీ బాగుంటుంది. కొబ్బరి చట్నీ వీటన్నిటికంటే పల్లీ చట్నీ చాలా బాగుంటుంది. ఈ దోశలోకి పల్లీ చట్నీనే మంచిగా ఉంటుంది. ఇంకా మీకు ఓపుకుంటే ఇందులోకి చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటా ముక్కలు వేసుకుంటే ఇంకా ఈ దోశ చాలా టేస్ట్ ఉంటుంది. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.